ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 3న క్యాన్సర్ అవగాహన డ్రోన్ షోను నిర్వహిస్తున్నట్లు కామినేని ఆసుపత్రి ఆంకాలజీ వైద్య నిపుణులు కిరణ్ కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారి నానాటికి ఉధృత రూపం దాల్చుతుందని అన్నారు. ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతో క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో 200 డ్రోన్లతో అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ లోని జీడీ గోయంకా పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ ఇండివిజువాలిటీని వదిలేస్తుంది. సో ప్రతి పేషెంట్ డిఫరెంట్ గా ఉంటారు. ప్రతి పేషెంట్ కోరికలు కూడా డిఫరెంట్. ఒక ముసలావిడ 60 ఏళ్ళ అని హాస్పిటల్ వాళ్ళు తీసుకునే వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే ఆశలు డిఫరెంట్ గా ఉంటాయి. అదే 37 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ ప్రయారిటీస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో పర్సనలైజ్ ట్రీట్మెంట్ అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ మనం చాలా మంది చూస్తూ ఉంటాం. మనం ఏదైనా డిసిషన్ తీసుకున్న క్యాన్సర్ కి జబ్బు ఉందని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మన కామినేని హాస్పిటల్ వాళ్ళు ఫిబ్రవరి 3వ తారీఖు సాయంత్రం 6 గంటలకి డ్రోన్ షో అనే ఒక పెద్ద ఎత్తున జరుగుతోంది. దగ్గర 300-400 డ్రోన్స్ తోని క్యాన్సర్ పై అవగాహన కలగజేయడం కోసం డ్రోన్ షో కండక్ట్ చేస్తున్నాం. ఈ డ్రోన్ షో వల్ల ఎంతో మందికి క్యాన్సర్ పట్ల అవగాహన కలగజేసి క్యాన్సర్ బారిన పడి చనిపోకుండా ఉండకుండా ప్రాపర్ వైద్యం తీసుకొని బయటపడి నార్మల్ జీవితాన్ని మళ్ళీ గడుపుతారనే ఉద్దేశంతో ఈ డ్రోన్ షో కండక్ట్ చేస్తున్నాం. అయితే దీనివల్ల నార్మల్ పీపుల్ అందరూ దీని ద్వారా పాల్గొని అందరూ దీన్ని అబ్జర్వ్ చేసి ఏం సలహా ఇస్తున్నాము, ఈ క్యాన్సర్ డ్రోన్స్ ద్వారా క్యాన్సర్ తాలూకా సింబల్స్ తెలియజేసి క్యాన్సర్ వస్తే ఏం చేయాలని కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుని ఈ చైతన్యవంతులై ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటారనే ఉద్దేశంతో కండక్ట్ చేస్తుంది. అయితే ఇది కండక్ట్ చేయడం వరల్డ్ క్యాన్సర్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో చైతన్యం, అవగాహన, భయాందోళన పోగొట్టడం, వాళ్ళలో ఒక అవగాహన కలిగేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, నమ్మకంతో రావాలి, ధీమాతో రావాలి, చేయించుకుని వెళ్ళాలి. ఈ సంవత్సరం 2025 నుంచి 2027 వరకు యునైటెడ్ బై యూనిట్ అనే ఉద్దేశంతో ప్రపంచ క్యాన్సర్ జరుగుతుంది. అంటే ఇది ఏంటంటే ఇప్పుడు కూడా జరుగుతుంది.